2009లో మాకు ఇల్లు ఇచ్చారన్నది మొత్తం 2995 ఇళ్ళు కబ్జా 6 పార్కులు ఉన్నాయి మా కాలనీలో. 6 పార్కులు కూడా కబ్జా గురైపోయినాయి. ఒక్కటే పార్కు మాత్రం మీకు కాపాడుతూ ఉన్నది. మిగతా పార్కులను కూడా ఇక్కడ పక్కన చేసే వేంచల్లోళ్ళు భూస్వాములు మాది అనుకుంటే మొత్తం కబ్జాకి గురైపోయినాయి. ఒక్కొక్కరు 2-3 ఇళ్ళు కట్టేసుకొని ఒక పెద్దగా ఒక్కొక్కటి 8 ఇళ్ళు కలుపుకొని ఒక ఇల్లు కట్టుకున్నారన్న. మా కాలనీ అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. ఒక్క నీళ్ళు భగీరథ వేశారు, వెళ్ళిపోయారు, డబ్బులు తిప్పిపోయాడు, వాళ్ళు అటే పోయాడు. మాకు నీళ్ళు చొక్క వచ్చింది పాపం లేదు. కరెంటు 1 గంట కూడా ఉండలేదు మాకు. వాటర్ గురించి అని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రజాపాలన దగ్గర పోయి అన్ని చోట్ల కూడా మేము దరఖాస్తులు పెట్టుడు అయింది. ఎంఆర్ఓ చుట్టూ తిరుగుడు అయింది, కమిషనర్ చుట్టూ తిరుగుడు అయిపోయింది. గ్రీవెన్స్లు 4 సార్లు పెట్టామండి. ఇదిగో ఎంఆర్ఓ ఇక్కడ పంపిస్తానన్నాడు, సర్వేలు పంపిస్తానన్నాడు. ఒకసారి 2 పంపించాడు, ఇంత మీరు చేయలేమని చెప్పేసి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిదంటే ఇక్కడ అసలు ఏది ఒక రోడ్డు లేదు, అంబులెన్స్ లేదు, వద్దామంటే అంబులెన్స్ లేదు. తర్వాత ఎవరైనా హార్ట్ అటాక్ ఏదైనా వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరు. ఈ విధంగా ఉంది మా కాలనీ పరిస్థితి. అధికారులకి చెప్పి ఇసుకొచ్చింది, మాకు చెప్పులు అరిగిపోతుంది తప్ప మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరండి. దయచేసి ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎంఆర్ఓ కానీ ఈ కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏం పేరు? రాంబాబు నా పేరు. ఇందిరమ్మ కాలనీ 15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్న కాడ నుంచి మాకు ఇండ్లు కేటాయించింది. 2900 ఇండ్లు మనకు కేటాయించింది. కేటాయించిన దాంట్లో అందులో 6 పార్కులు ఉన్నాయి. 6 పార్కులు ఇప్పటి వరకు లేదు. ఒక్క పార్కును మాత్రం మేము కాపాడుకోగలుగుతున్నాం. తక్కిన పార్కులు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ కేటాయించిన వాళ్ళు ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 200 ఇండ్లు కూడా పూర్తి కాలేకపోయింది. ప్లస్ ఇక్కడ రోడ్డు సౌకర్యాలు లేవు, ఇటు నీళ్ళ సౌకర్యం లేదు. మేము 45వ డివిజన్ నుంచి ఎన్నిసార్లు కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చాము, గ్రీన్వెల్స్లు ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి కలిసాము, సర్వే చేయాలి మేము సర్వే చేయమనేసి కూడా మేము ప్రాధేయపడ్డాం. అయినా సర్వేకి వస్తలే. కనీసం 2 నెలలు అవుతుంది సర్వేకి. మళ్ళీ రెండోటి ఇక్కడ పక్కకు కబ్జాలు అవుతున్నాయి. సార్ కబ్జా అవుతుంది సార్, కబ్జా గురి అవుతుంది అని కూడా చెప్పాము. దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. కనీసానికి మేము ఇక్కడ ఒక జంగల్లోనన్నా ఇందిరమ్మ కాలనీ జంగల్లో ఉన్నకన్నా గుర్తింపు ఉన్నది, ఇందిరమ్మ కాలనీ గుర్తింపు లేదు. అధికారులు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. అధికారులే చెప్పినాం, లీడర్లకు చెప్తాను, కనీసానికి స్పందిస్తలేరు. మాకు రాత్రిపూట కాలనీ వచ్చినా కడుపుని వచ్చినా రోడ్డు సౌకర్యం లేదు. 108 రావాలంటే కష్టం. మనిషి 500 ఇంటికో 500 వేసుకొని కొంతమంది ఇచ్చిండ్రు, అందరూ కొంతమంది ఇవ్వలేదు. ఆ మట్టి పోసుకున్నాం. ఆ మట్టి పోసుకుంటే సరిపోతలేదు. మేము ఏం చేయగలుగుతాం? 2 కిలోమీటర్లు ఉన్నది కాలనీకి. ఇది రోడ్డు నాది కాదంటారు, ఈ బిట్టు నాది కాదంటారు. అధికారులు ఇప్పటి వరకు వచ్చి చూసిన పాపాన లేరు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ మాకు ఎందుకు ఇచ్చిండ్రా బాబు అనేసి మేము తలకాయ పట్టుకుంటున్నాం. ఈ చెట్లల్లో 15 సంవత్సరాలు అంటే అర్థం చేసుకోవాలన్నా మీరు. అధికారుల వైఫల్యమా, ఇక్కడ ఉన్న వాళ్ళ వైఫల్యమా? 200 ఇండ్లు ఇప్పటి వరకు పూర్తి కాలేదంటే ఏ విధంగా ఉన్నదో నిర్లక్ష్యం అది చేసుకోండి. కనీసానికి ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. వీళ్ళకైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకని కూడా చెప్పినాం. అయినా మా కేటాయించిన స్థలాలలో కూడా కొట్లాడుతున్నాం. కాకపోతే వాళ్ళు ఏమంటారు, మీరు సర్వే పెట్టుకోండి, మీ జాగా మీకు వదిలిపెడతామంటారు. మా సర్వేలు మాకు వస్తలేరు. వీళ్ళ పని వీళ్ళు సాఫ్ చేసుకుంటారు. మాకు హౌస్ నెంబర్లు 15 సంవత్సరాలు అన్నా. మాకు 15 సంవత్సరాల కాంచి కొంతమందికి ఒక 25 మందికి పర్మనెంట్ నెంబర్ వచ్చింది, తక్కిన వాళ్ళకు ఓల్డర్ నెంబర్ వచ్చింది. ఇప్పటి వరకు ఓల్డర్ నెంబర్కి అడిగినా ఇస్తలేరు, పర్మనెంట్ నెంబర్ కూడా వస్తలేరు. మేము పెట్టుకుంటూనే ఉన్నాం. మాకు పర్మనెంట్ నెంబర్ ఇవ్వాలి అనేసి ఎన్నిసార్లు మేము పోయి అడిగినా కానీ అధికారులు ఒక్కరు స్పందిస్తలేరు. ఇప్పుడు కొంతమందికి కొత్తగా కట్టుకునే వాళ్ళకి హౌస్ నెంబరు బరాబర్ ఇచ్చిపోతాను, పట్టాలు కూడా వస్తాయి. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి పట్టాలు లేవు. ఒక పార్క్ ఉన్నది బి బ్లాక్లో. ఈ బి బ్లాక్లో పార్కుకు కనీసానికి మొత్తం 3 ఎకరాల దాకా కబ్జా చేసిండ్రు. కానీ రమేష్ అనేసి మనకు తెలిసిన వ్యక్తి, ఆయనకు రమేష్ ఆయన వెల్చర్ ఆయన, అతను ఇంకో కలిసి మొత్తం రోడ్డును పార్కును మొత్తం 3 ఎకరాలు కబ్జా చేసింది. ప్లస్ కబ్జాలో కూడా అక్రమంగా ఇల్లు కడతాను. దాన్ని ఇప్పటి వరకు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు.
మాకు రోడ్ సవలతు లేదు ఇక్కడ. ఎటు వెళ్దాం అనగానే మొత్తం బురద ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అప్పుడే ఓట్లకు వస్తారు. వాళ్ళు ఓట్లు వేసినాక ఎవ్వరు రారు. మేము తీసుకుంటాం, మేము పట్టించుకుంటాం అని చెప్పేసి అంటారు. ఎవరు పట్టించుకోరు ఇక్కడ. మాకు అంబులెన్స్లు రావు, మాకు రోడ్ సవలతు లేదు, నల్ల సవలతు లేదు, మాకు కరెంట్ సవలతు లేదు. ఇక్కడ మీటర్స్ ఎవరికి చక్కగా వచ్చినాయి, చక్కగా రాలేదు. వాళ్ళకు ఇంటి మీద ఈ పన్నులు మా పేర్ల మీద వస్తలేవు. ఇక్కడ మాకు ఇక్కడ సవలతు లేదండి. మాకు ఎక్కడ ఇది? ఇంద్రమ్మ కాలనీ, మడికొండ ఇంద్రమ్మ కాలనీ, మడికొండ పోలీస్ స్టేషన్ వెనకాల బ్యాక్ సైడ్.